ధవళేశ్వరం బ్యారేజీ గేట్లెత్తితే చాలు ఆందోళన. గోదావరి ఉప్పొంగితే గుండెల్లో గుబులు. కొద్దిపాటి వరదకే లంకల దారి మాయమవుతుంది. ప్రవాహం చుట్టుముడుతుంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. పాలు దొరకవు. తాగేందుకు గుక్కెడు నీరు కరవే. నిత్యావసరాల మాట సరే సరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో దుస్థితి ఇది. ఏటా వరదొచ్చిన ప్రతిసారి ఇవే కష్టాలు. ఈ హైటెక్ యుగంలోనూ నాటు పడవలపై ప్రయాణిస్తూ ఉంటారు. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. శాశ్వత పరిష్కారం కోసం వంతెనలు కావాలని గ్రామస్తులు ఏళ్లుగా వేడుకుంటున్నా ఆ కళ నెరవేరడం లేదు. గత ప్రభుత్వం ఈ సమస్యను నిర్లక్ష్యం చేయగా వేలాది మంది లంకవాసులు కూటమి ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు లంకవాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏళ్లు గడుస్తున్నా ఎందుకీ సమస్య పరిష్కారం కావడం లేదు? కనుచూపు మేర వరద ప్రవాహం. అంతకంతకు పెరుగుతోన్న గోదావరి ఉధృతి. ఏటికి ఎదురీదుతూ ప్రమాదకర రీతిలో పడవ ప్రయాణం. ఏటా వానాకాలంలో వరదలు వచ్చిన ప్రతిసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని లంకల్లో ఇలా ఉంటుంది పరిస్థితి. గోదావరి పరవళ్లు తొక్కితే చాలు లంకవాసులు ఎక్కడికక్కడే ఆగిపోవాల్సిందే. గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కాజువేలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుంటాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. గర్భిణీలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు ఇలా అందరూ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గోదావరి పోటెత్తినప్పుడల్లా 32 లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకుంటాయి. వరద నీరు లంక గ్రామాలను చుట్టుముట్టేస్తుంది. ఈ పరిస్థితుల్లో మరపడవలే దిక్కు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా రవాణా వ్యవస్థ లేక వేలాది మంది లంకవాసులు అవస్థలు పడుతున్నారు. కూరగాయలు కావాలన్నా, మందులు తెచ్చుకోవాలన్నా, అత్యవసర వైద్యం అవసరమైనా బయటకు వెళ్లే దారి ఉండదు. కొన్ని గ్రామాలకు పడవలే ఏకైక ఆధారం. వరద మరింత ఉధృతంగా ఉంటే పడవ ప్రయాణం కూడా ప్రమాదకరంగానే మారుతోంది. పి గన్నవరం మండలంలోని 10 లంక గ్రామాల ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కే ఏనుగుపల్లి లంకలోకి వెళ్లే లోతట్టు రహదారి, మామిడి కుదురు మండలం అప్పన్నపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న కాజువేలను వరద చుట్టుముడుతోంది. వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, బూరుగు లంక, జి పెదపూడి లంక, అరిగెలవారిపాలెం, ఊడుమూడి లంక, శివాయి లంక, మానేపల్లిపాలెం, అనగార్ లంక, పెదమల్లంక, అయోధ్య లంక, మర్రిమూల, కనకాయలంక గ్రామాలకు రహదారులు నదిలో కలిసిపోతాయి. ప్రస్తుతం అక్కడి ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి వివరిస్తారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దిగువన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పలు మండలాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలను కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తే కనుక గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం పి గన్నవరం సమీపంలో ఉన్నటువంటి అయోధ్య లంక పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. చూస్తే కనుక గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రాకపోకలు జరిపేటటువంటి మార్గం మొత్తం కూడా పూర్తిగా ఈ ప్రవాహంలోనే ఉండిపోయింది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఒక బోటు మీద అయోధ్య లంక ప్రాంతానికి మనం వెళ్తున్నాము. ఈ లంకల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. లంకవాసులు ఎలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మనం తెలుసుకుందాం. వంతరం లేదు సార్, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇలా గోదావరి దాటి వెళ్ళాలండి. ఇబ్బందులు అంటే లంకలోకి భోజనాలు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది వెళ్ళాలన్నా అవతలకి తిరిగి వెళ్ళాలి. పీగన్నవరం 2 లంకలు దాటి వెళ్ళాలి. ఈ శాశ్వత పరిష్కారం ఏం లేదంటారా? ఎప్పుడైతే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడల్లా ఇలా కష్టపడాల్సిందేనా? శాశ్వత పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది? డైలీ పడవ మీద వెళ్ళాలండి. అవతలకి వెళ్ళాలన్నా పడవ మీద వెళ్ళాలండి. అవతలకి రావాలన్నా పడవ మీద రావాలి. దీనికంటూ బ్రిడ్జి లేదు, వంతరం లేదు. మాకు కావాల్సింది బ్రిడ్జి కావాలండి. దీనికి ఫ్లడ్ టైమే కాదు, ఉన్న టైంలో కూడా బాగా ఇబ్బంది జరుగుతుందండి. దీనికి ఫ్లడ్ టైంలో బాగా ఎక్కువ స్కూల్ పిల్లలు అత్యవసర సేవలకు కానీ
ఒక వైద్య రూపేనా కానీ ఒక కొబ్బరికాయ రైతు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే సమస్య అండి. గత ఎమ్మెల్యే పేతాని సత్యనారాయణ గారు ఉండగా శంకుస్థాపన చేయటం వరకునే జరిగింది తప్ప కార్యాచరణలోకి రాలేదని బ్రిడ్జి అనేది. అదే ప్రతిసారి ఇదే జరుగుద్ది. ఇంకా వస్తారు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అంతే, ఈ కాజువే పూర్తి అవ్వదు. ఏదైనా పరిస్థితులు ఏదైనా వచ్చే పరిస్థితులు వచ్చినా మాకు ఏముండదు, వచ్చి చూసుకుంటారు వెళ్ళిపోతారు అంతే. కాజువే చేస్తే మాకు ఊర్లో ఉన్నాయి కదండి, ఏదైనా నైట్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా మాకు ఏమీ ఉండదు. నడిచి పోనీ లేడీస్ తోటి గట్రా ఇబ్బంది పడతారు కదండి. మాకు ఈ వంతులు కానీ పడితే మాకు వైద్యం ఉంటుందండి, లేకపోతే మాకు మెటీరియల్ కానీ ఏమీ రావట్లేదన్న. తింటా కానీ కూరగాయలు కానీ ఏమీ మొత్తం ఏమీ రావట్లేదండి. బోట్లు అవి ఉన్నాయన్న, ఏమీ లేదు మెటీరియల్ అయితే మాకు తింటాక ఏమీ లేదన్న. గోదావరికి కేవలం 6 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్వే నీటిలో మునిగిపోతుంది. అయినవిల్లి సహా లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగించాల్సిందే. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠానే లంక, గురజాపు లంక వాసులది ఇదే పరిస్థితి. ప్రాణాలకు తెగించి సాహసోపేతంగా నదిని దాటుతూ కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు. నది దాటే క్రమంలో పడవలు బోల్తాపడి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చెప్పండి అమ్మా, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇట్లా గోదావరి వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఏం చేస్తే మేలు జరుగుతుంది? గోదావరి లేనప్పుడు ఇబ్బందేనండి, గోదావరి వచ్చినప్పుడు అయితే ఇంకా ఇబ్బంది అండి. ఎట్లా అంటే మేము బజార్కి వెళ్ళాలన్నా, ఒక స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అటు కరుగోరుమిల్లి రేవుకి వేసినా పర్వాలేదండి, ఇటు పుచ్చలంకకి ఐజ్లంకకి బ్రిడ్జి కలిపినా పర్వాలేదండి. ఎందుకంటే చుట్టూరు మునిగిపోవటం వల్ల చుట్టూరు పాడి పంటలకి సంబంధించిన దూడలకి మేత అంతా చుట్టూరునే ఉంటుందండి. అదంతా మొత్తం పాడైపోయి కుళ్ళిపోయి వాటికి తినడానికి తిండి ఉండదండి, తాగడానికి వాటర్ ఉండదు. ఎందుకంటే మురికి నీరు తాగవండి అవి. అందుకని ముందుగా మాకు ప్రజలకన్నా పశువులకి దానా ఏర్పాటు చేస్తే చాలా సంతోషదాయకమైనది. అది మా రామారెడ్డి గారు చేస్తారన్న నమ్మకం మాకు ఉందండి. అది కనకాయలంక అండి, ఎలమంచిలి మండలం పాలకొల్లు నియోజకవర్గం. అయితే అండి మాకు బ్రిడ్జి అయితే శాంక్షన్ చేశారండి. మాకు 23 కోట్లతో బ్రిడ్జి సర్వేగంగా పనులు జరిగాయండి. మన వరకు వరద వచ్చేస్తుందని కొంచెం ఖాళీ చేశారండి. ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు ఉంటాయండి మాకు ఈ పోట్లు అన్నీ తప్పిపోతాయండి రామానాయుడు గారి దయ వల్ల. ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో మేము కొంచెం పోట్లు పడితే బ్రిడ్జి మాకు అయిపోద్ది కాబట్టి ఈ కట్టాలన్నీ మాకు తీరుతాయండి. ఏళ్లు గడుస్తున్నా లంకవాసుల కష్టాలు తీరడం లేదు. తాత్కాలిక కాజ్వేలు నిర్మించడం, వరదల్లో అవి కొట్టుకుపోవడం, మళ్లీ మరమ్మతులు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా సమస్య మాత్రం అలాగే ఉంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక కాజ్వేలు కాదు, శాశ్వత వంతెనలు కావాలన్నది వారి ప్రధాన డిమాండ్. బలమైన వంతెనలు నిర్మిస్తేనే వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఉండదని చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 50 వరకు లంక గ్రామాలు ఉండగా దాదాపు 32 గ్రామాలు కూడా దాదాపు రాకపోకలు నిలిచేటువంటి పరిస్థితి ఉంది. పీగన్నవరం మండలంలో ఉన్నటువంటి పలు లంక గ్రామాలకు ఇటు నది మీదుగానే నిరంతరం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం పీగన్నవరం సమీపంలో ఉన్నటువంటి కనకాయ లంక సమీపంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక మనం చూడవచ్చు, ప్రత్యేకంగా బోటును అరేంజ్ చేశారు, పడవలను అరేంజ్ చేసి ఇక్కడ లంకలో ఉంటున్నటువంటి గ్రామస్తులను వారి గ్రామాలకు చేరువేందుకు గాను ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గోదావరికి వరద వస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 79 గ్రామాలపై ప్రభావం ఉంటుంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, అయినవిల్లి లంక గ్రామాల్లో రవాణా పూర్తిగా నిలిచిపోతుంది. ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐపోలవరం, పి గన్నవరం, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి సహా మరికొన్ని లంక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. వీటిలో మెజారిటీ లంకలకు వంతెనలు లేవు. నదిలో నిర్మించిన కాజ్వేలే ఆధారంగా రాకపోకలు సాగిస్తున్నారు. చాలా గ్రామాలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వంతెనలు, రహదారులు నిర్మించి కష్టాలు తీర్చింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల వంతెనల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. శంకుస్థాపన అట్టహాసంగా జరిగినా అవి అక్కడితోనే ఆగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరానికి సమీపంలోని ములకల్లంకకు బ్రిడ్జి నిర్మాణానికి 2016లోనే తెదేపా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదకర పరిస్థితుల్లో నది దాటాల్సి వస్తోంది. అదేనండి, ఇది ఎప్పటి నుంచో మరి ఆ స్తంభాలు వేసి బ్రిడ్జి వేస్తామన్నారండి, అది అలాగే ఆగిపోయిందని. అది కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఆ స్తంభాలు వేసేసి. ఇంకా గోదావరిని చూస్తుంటే భయం వేస్తుంది, ఇరిగిపోతుంది, ఇటు ఇరిగిపోయింది, అటు ఇరిగిపోయింది. గోదావరి వస్తుంటే భయం వేస్తుందండి. ఊళ్ళో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి పాలు తీసుకెళ్ళేవాళ్ళు, ఇంకా మాకు ఊళ్ళోకి ఏవి కూరగాయలు రావు, కోడిగుడ్లు ఏమీ రావండి. ఇంకా ఆ గోదావరి వస్తే ఏమవుతుందండి? పోవాలంటే ఈ వాటర్ గోదావరి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అండి మాకు. అది ఎలాగంటే టయానికి పడవలు ఉండవండి, రాలేము, వెళ్ళలేమండి. పిల్లలు చదువుకోవాలన్నా బయటికి వెళ్ళవలసిందండి. ఆ టైంలో బోట్లు ఉండవండి.
ఇక్కడ రేవులు అయ్యి ఒడ్లు ఇరిగిపోయండి, మామూలుగా పడవలు తిరుగుతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ లోపల అర్జెంట్ ఏదన్నా ప్రమాదం జరిగినా కానీ మాకు దారి లేదండి. ఎవరైనా సరే ఇంకా బయటకు రాక ఉండదు. బయటకు రాకపోతే మాకు పని కుదరదు. ఏ గంటలో అయినా సరే మేము బయటకు వెళ్ళి అన్నీ అక్కడే తెచ్చుకోవాలి. ఇంక లోనంటూ ఏమీ ఉండవు మాకు. ఆ పడవలు లేకపోతే దారే ఉండదు. ఆ పడవలు ఎక్కువ గోదావరి వస్తే పడవలు వేయరు. కూటమి ప్రభుత్వం వచ్చాక లంక గ్రామాల్లోని ప్రజల కష్టాలు తీర్చేందుకు చొరవ చూపించింది. పలు వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. పనులు క్రమంగా మళ్లీ మొదలవుతున్నాయి. అయినవెల్లి, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక గ్రామాల్లోని ప్రజలకు రవాణా కష్టాలు తీర్చేందుకు అయినవెల్లి వద్ద, ఎదురుబిడెం వద్ద, కాజ్వే వద్ద వంతెన నిర్మాణం కోసం 5,50,00,000 మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. కనకాయ లంకకు 23 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసింది. ఈ రెండింటి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన అన్ని లంక గ్రామాలకు వంతెనలు మంజూరు చేయాలని కోరుతున్నారు ప్రజలు. ఓవైపు దేశంలో రవాణా వ్యవస్థ వేగంగా, అత్యాధునికంగా అభివృద్ధి చెందుతోంది. వందే భారత్ రైళ్లు, హైడ్రోజన్తో నడిచే రైళ్లు పట్టాలెక్కాయి. బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయి. హైవేలు అన్ని ప్రాంతాలను కలుపుతున్నాయి. కానీ లంకవాసుల రవాణా కష్టాలు మాత్రం తీరడం లేదు. తమ ప్రాంతానికి ఓ వంతెన నిర్మించి అనుసంధానిస్తే చాలు తమ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అంటున్నారు లంక గ్రామాల ప్రజలు. ఏళ్లు గడుస్తున్న లంక గ్రామాల వాసుల ప్రయాణ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నింటి కూడా బ్రిడ్జిలను నియమించి తమ ప్రయాణ కష్టాలు తీర్చాలని లంకవాసులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.